గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకేందంటే చాలామంది మెసేజ్ చేశారు. లిస్ట్ ఆఫ్ మేజర్ క్రిటికల్ ఇల్‌నెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని జెప్పేసి. ఇది మనకు లిస్ట్ ఆఫ్ మేజర్ క్రిటికల్ ఇల్‌నెసెస్ అన్నమాట. 60 ఉంటాయని జెప్తున్నారు గదా! టర్మ్ ఇన్సూరెన్స్‌లలో వస్తున్నాయి. ప్లస్ సేవింగ్ సొల్యూషన్స్‌లో గూడా వస్తున్నాయి. ఈ 60 మేజర్ క్రిటికల్ ఇల్‌నెసెస్ అనేది సెలెక్ట్ చేసుకోవడం వల్ల కస్టమర్‌కి అడిషనల్ బెనిఫిట్ వస్తుంది. ఇది మైనర్ క్రిటికల్ ఇల్‌నెసెస్ 10 ఉంటాయి. ఓకేనా. 3 ఉంటుంది, 10 ఉంటుంది ఆప్షన్. దాన్ని బట్టి ప్రీమియం అనేది వస్తుంది. ఇది మనకొకసారి టర్మ్ ఇన్సూరెన్స్‌లలో ఎస్పెషల్‌గా పీఆర్ సొల్యూషన్స్‌లో ఏ విధంగా యాడ్ జేసుకోవచ్చు, దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటదనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఇంకోటేందంటే ఇది హెల్త్ బడీ ఆహ్, బెనిఫిట్స్ అని జెప్పేసి హెల్త్ బడీ గాదు. హెల్త్ బడీ బ్రోచర్‌లో గూడా మనకి కనిపిస్తుందనమాట. మెగా సీఐ, క్రిటికల్ సీఐ ప్లస్ హెల్త్ బడీలోనే మనకి ఇవి అన్ని ఆప్షన్స్ అన్నమాట. టీటీబీ, ఏటీబీడీ, మెగా సీఐ ఇక్కడున్నాయి జూడండి. క్రిటి క్యాష్, సెలెక్ట్ సీఐ, మెగా సీఐ, కార్డిక్ కేర్, క్యాన్సర్ కేర్ ఇవన్నీ ఓపీడీ సర్వీసెస్ కింద మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించిన బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఇంకా మనకిక్కడ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి. టర్మ్ బూస్టర్‌కి సంబంధించిన పిక్స్ అన్నమాట ఈ మొత్తం. ఇవన్నీ మెగా సీఐకి సంబంధించిన. ఇదో క్రిటికల్ ఇల్‌నెస్. మేజర్ క్రిటికల్ ఇల్‌నెస్‌కి సంబంధించినయి మొత్తం 10 ఉంటాయి, 21 ఉంటది, 60 ఉంటాయి. 3 ఆప్షన్స్ ఉంటాయి మనం సెలెక్ట్ చేసుకోవడానికి. ఆ 3లో 10 మేజర్ క్రిటికల్ ఇల్‌నెసెస్ ఏమేముంటాయి, 21 మేజర్ క్రిటికల్ ఇల్‌నెస్ ఏమేముంటాయి, 60 మేజర్ క్రిటికల్ ఇల్‌నెసెస్ ఏమేముంటాయి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకోటేంటంటే మైనర్ క్రిటికల్ ఇల్‌నెసెస్. ఇక్కడ చూడండి. మైనర్ క్రిటికల్ ఇల్‌నెస్‌లలో కూడా 1-10 ఉంటాయి. 3 ఉండేది ఒక ఆప్షన్ ఉంటుంది. 10 ఉండేది ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ప్రీమియం అనేది వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఆల్ లిస్టెడ్ బిలో. ద డీటెయిల్స్ ఆఫ్ ది ఇల్‌నెస్ కవర్డ్ ఆర్ లిస్టెడ్ బిలో. ఈ డిసీజెస్ వల్ల మనకి కవర్ అయితూ ఉంటాయి ఇవి. దీనికి సంబంధించింది వెయిటింగ్ పీరియడ్ ఇవన్నీ గూడా మనకి ఇక్కడ క్లియర్‌గా కింద మెన్షన్ చేసుకొని ఇస్తారు. ఓపీడీ ప్లస్ బెనిఫిట్స్, ఓపీడీ ప్లస్ ఓపీడీకి సంబంధించిన బెనిఫిట్స్ ఇవన్నీ. వెయిటింగ్ పీరియడ్‌వి గూడా కింద ఆప్షన్ ఉంటుంది చెప్తాను. ఇదో వెయిటింగ్ పీరియడ్. ఇదొక్క పిక్ ఉంటే మీకు ఏ దానికి ఎంతెంత వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మనకు రైడర్స్ ఏమేమున్నాయి. ఆస్పి క్యాష్, క్రిటి క్యాష్, సర్జీ క్యాష్ 3 బెనిఫిట్లుంటాయి. ఓపీడీ సర్వీసెస్ ఉంటాయి. ప్లస్ క్రిటికల్ ఇల్‌నెస్‌లో మెగా సీఐ ఉంటుంది. మైన ఆహ్, మైనర్ సీఐ గూడా ఉంటుంది. ఇవే మొత్తం మనకు రైడర్స్ కనిపించేది. 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 7 రైడర్‌ల గురించి మీరు ప్రతీది పార్ట్ టు పార్ట్ తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ గురించి రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. వెయిటింగ్ పీరియడ్ అనేది చూసుకొని మనం కస్టమర్‌కి జస్ట్ ఇవి యాడ్ ఆన్ అని జెప్పాలి. ఒక హెల్త్ ఇన్సూరెన్స్‌లో వచ్చే బెనిఫిట్స్ అన్నీ మాత్రం అయితే మనం దీంట్లో కవర్ జేయలేము. హెల్త్ ఇన్సూరెన్సే. ఈ బెనిఫిటే అన్నమాట. ఓకేనా? ఇప్పుడు సిద్ధి యాప్ ఓపెన్ జేసి ఒక్కసారి పరమరక్షక్ పాలిసీలలో ఈ రైడర్స్ అన్నీ ఏ విధంగా యాడ్ జేసుకోవచ్చు అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఇంతకుముందు వీడియోలో నేను సేవింగ్ పాలిసీల గురించి ఎక్స్‌ప్లెయిన్ జేశాను. ఇప్పుడు ప్రొటెక్షన్ సొల్యూషన్స్‌లో హెల్త్ సొల్యూషన్స్‌లో పీఆర్ పాలిసీలలో ఈ రైడర్స్ ఏ విధంగా యూజ్ అయితాయి అనేది మీకు చెప్తాను. ఓకేనా? జస్ట్ నేను కొటేషన్ ఒక్కటి తీస్తే మీకు అర్థమైతుంది. దాన్ని బట్టి మీరు మన కస్టమర్స్‌కి ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ జేయాలి అనేది మీరు చూసుకోవచ్చు. ఓకేనా? లైఫ్ కవర్ వచ్చేసి 1 సీఆర్ పెడుతున్నాను. పాలసీ టర్మ్ వచ్చేసి ఒక 48 పెడుతున్నాను. ఇది 12 పెడుతున్నాను. ఓకేనా? ఇక్కడ ఫండ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆటోమేటిక్‌గా రైడర్స్ వస్తాయి. హెల్త్ బడీ వస్తది.
దీంట్లో ఓన్లీ హెల్త్ బాడీ మాత్రమే వస్తుంది. ఇంటర్నల్‌గా ఏడీ, ఏటీపీడీ రైడర్స్ వస్తున్నాయి. సెకండ్ ఆప్షన్ తీసుకుంటున్నాను. పిఆర్ లైఫ్ 2.2 దీంట్లోనే కదా మనకు అన్ని రైడర్స్ అవి ఇవి అడిషనల్‌గా యాడ్ అయితున్నాయి. పాత దాంట్లో వస్తాయి, కొన్నిసార్లు రాకపోవచ్చు. ఇదో మేజర్ సిఐ క్రిటికల్ ఇది మనకి 10, 20, 60 ఉన్నాయి. నేను 60 సెలెక్ట్ చేసుకుంటున్నాను. 10 సెలెక్ట్ చేసుకుంటున్నాను. మాక్సిమం తీసుకుంటున్నాను క్రిటికల్ ఇల్నెస్‌ది. ఓపీడీ లైఫ్ 1, ఓపీడీ లైఫ్ 2 ఈ 2 మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓపీడీ అంటే మిస్టర్ అని పెడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 91 పెడుతున్నాను. ఎవరో ఒకటి ఏదో ఒకటి పెడుతున్నాను. ఓకేనా? టూ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకటి సెల్ఫ్ ప్లస్ ఇది మనం దీంట్లో ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాము. ఒకటి ఈ బేసిక్ డీటెయిల్స్ అయితే అందరికి సేమ్. ప్లాను, సెల్ఫ్, లిమిటెడ్ పే ఇది ఓకే. పర్చేసింగ్ ఫర్ ఇది క్యాండిడేట్ డీటెయిల్స్. ఇక్కడ పాలసీకి సంబంధించిన పిఆర్ సొల్యూషన్ రీసెంట్‌గా వచ్చిన 2.0 సెలెక్ట్ చేసుకున్నాను. కవరేజ్ ఇచ్చాను. పీపీటీ, పీటీ. ఇది యాస్పీ క్యాష్ బెనిఫిట్. మినిమమ్ 25,000 ఉంది. 2,500 ఇక్కడ డేస్ కూడా ఉంటది మనకి. 60 డేస్ కావాలంటే 60 డేస్ ఇవి మనం పెట్టుకునే దాన్ని బట్టి వస్తుందన్నమాట. మనకి ప్రీమియం ఏందంటే హెల్త్ బడీకి మాక్సిమం సెలెక్ట్ చేసుకుంటే మనకు ప్రీమియం చాలా ఎక్కువ పడుతుందన్నమాట. జస్ట్ 15 పెట్టుకుందాము. అట్లా పెట్టినా పోతుంది. లంసమ్ వచ్చేసి మనకు ఒక 2 సీఆర్ పెట్టుకుందాం. పోయిందేముంది. ఇప్పుడు ఆప్షన్స్ అన్నీ పెట్టాను. ఇది అన్నమాట. మన బేస్ ప్రీమియం కంటే హెల్త్ బడీకి సంబంధించిన ప్రీమియం ఎక్కువ పెట్టకూడదు అని చూయిస్తుంది నోటిఫికేషన్. దానికి తగ్గట్టుగా నేను తయారు చేస్తున్నాను. అందుకని అన్ని మినిమమ్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఏ ప్రాబ్లమ్ రాదన్నమాట. ఇదో ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. 2 సీఆర్, 2 సీఆర్, 2 సీఆర్‌కి బెనిఫిట్స్ వచ్చేసినాయి. సమ్మస్సుడు 1,50,000కి హాస్పి క్యాష్ 6,000 కట్టాల్సొస్తుంది. క్రిటికల్ ఇల్నెస్‌కి 50,000 ఇవన్నీ వచ్చేస్తాయి ఈ విధంగా. ఓకేనా? హెల్త్ బడీదైతే మనకు ఓపీడీ ప్లస్ హెల్త్ బడీకి సంబంధించినయి 3 బెనిఫిట్లు 4 బెనిఫిట్లున్నాయి చూడండి. యాక్సిడెంటల్ డెత్ గూడా హెల్త్ బెనిఫిట్, ఏటీపీడీ గూడా హెల్త్ బడీ అనే చూయిస్తున్నాయి అన్నీ. ఈ అన్ని రైడర్స్ సంబంధించిన బెనిఫిట్స్ అడిషనల్‌గా వస్తూ ఉంటాయి. ఓపీడీ సర్వీసెస్, ఆస్పీ క్యాష్, ఈ సీఐ అనేది లేకుండే, ఆస్పీ క్యాష్ లేకుండే, ఓపీడీ లేకుండే ఇంతకుముందు. ఈ 3 రైడర్‌లు మనకి యాడ్ అయితున్నాయి. ఇక్కడ జనరేట్ బీఐ కోడ్స్‌లో జూషినా గూడా మనకి ఆ కొటేషన్స్‌లో గూడా, పీడీఎఫ్‌లో గూడా ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు వాళ్ళు. ఇదో.
ఓపీడీ సర్వీసెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రొడక్ట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఇదో సెలెక్ట్ సిఐ 10/60 ఉన్నాయి. ఇది 10 lakhs పెట్టుకున్నాను. ఆస్పి క్యాష్ 1,50,000, ఓపీడీ ప్లస్ 64, ప్రొడక్ట్స్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఇది తీసుకున్నా సరిపోతుంది మనకి. ఓకేనా. ఇది ఓపీడీ ప్లస్. ఇది అందరికి సేమ్ ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా ఓపీడీ ప్లస్ అయితే 64,000 వర్త్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది కస్టమర్కి వస్తూ ఉంటుంది. ఇంక ఈ మొత్తం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దానికి సంబంధించింది. ఇది నార్మల్ యాక్సిడెంటల్ డెత్కి సంబంధించింది. ఇది ఫండ్కి సంబంధించింది. ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకేనా. మనకి ఈ విధంగా రైడర్ అనేది యాడ్ చేసుకోవాలి. బేసిక్ డీటెయిల్స్ అన్నీ పరమరక్షక్ 2.0లో కొత్తగా వచ్చిన ఆప్షన్స్లో మాత్రమే మెగా సిఐ, మైనర్ సిఐ, హెల్త్ బడి, ఓపీడీ ప్లస్ ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మ్యాక్సిమం మీకు ఒక క్లారిటీ అంటూ వస్తుంది. దీంతో పాటు మీరు ట్రైనింగ్స్ అటెండ్ కాండి, మార్నింగ్ ఈవినింగ్ మీటింగ్స్ అటెండ్ కాండి, మన ట్రైనర్స్ హెల్ప్ తీసుకోండి, మేనేజర్స్ హెల్ప్ తీసుకోండి. ప్రాపర్గా ప్రతి ఆప్షన్ గురించి ప్రాపర్గా తెలుసుకోండి. ప్రాపర్గా కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. దాని తర్వాతనే పాలసీ అనేది లాగిన్ చేయడానికి చూడండి. ప్రతి ఆప్షన్ గురించి మనం తెలుసుకుంటే కస్టమర్స్కి ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేది నా ఇంటెన్షన్. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఒక ఫ్యామిలీ మొత్తానికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేంత బెనిఫిట్ మాత్రం ఇది ఇవ్వదు. ఇది ఆప్షనల్ అన్నమాట. ఫ్యామిలీ మొత్తానికి ఇది ఎంత తీసుకున్నా అయినా ఒక్కనికే పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీ మొత్తానికి ఒక 10 lakhs పాలసీ తీసుకుంటే ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్క పర్సన్కి యూజ్ అవుతుంటుంది. ఆ ఫ్యామిలీలో ఈయన కూడా ఆ పాలసీ ఉండొచ్చు, ఈ పాలసీ ఉండొచ్చు. అది అక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది అడిషనల్ బెనిఫిట్ కింద ఫైనాన్షియల్గా సెక్యూరిటీగా ఉండడానికి ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. అది మన మోటో. కానీ దీంట్లోనే మ్యాక్సిమం ఇచ్చేసి కస్టమర్కి ఎక్కువ పైసలు కట్టిపిస్తే తర్వాత అతనికి హెల్త్ ఇన్సూరెన్స్ మీద అవేర్నెస్ లేకుండా, ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ లేనప్పుడు, వాళ్ళ ఫ్యామిలీలో మిగతా వాళ్ళకి ఏదైనా రిస్క్ జరిగినప్పుడు ఈయన ఇక్కడ కట్టే డబ్బులన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి కదా. ఫ్యామిలీ మొత్తానికి యూజ్ అయ్యేటట్టు ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీలో ఎర్న్ చేస్తున్న వాళ్ళకి ఒక టర్మ్ ఇన్సూరెన్స్, ఆ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ప్రొటెక్షన్ కావాలంటే పరమరక్ష పాలసీ. ఈ విధంగా ఉండాలి మన గైడెన్స్ అనేది. ఓకేనా. ఇట్లా గైడ్ చేయండి. మీకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కస్టమర్కి. మంచి బిజినెస్ చేసుకోండి. ఇంకా మీ సజెషన్స్, క్లారిఫికేషన్స్ ఏమన్నా అంటే నాకు మెసేజ్ చేయండి. దానిని బేస్ చేసుకొని బెస్ట్ వీడియోస్ అనేది తయారు చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.